ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డ. చాలా మంది వచ్చారన్న పొద్దున్న నేను సార్ కలవడానికి వెళ్ళినప్పుడు, నానియానని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ వినేసి నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రం ఉండి విశ్లేషించి దాన్ని పరిష్కరించి అక్కడికక్కడే ఆయనకు సాధ్యమైనంత వరకు పలానా అడ్రస్లు ఇచ్చి వాళ్ళ నెంబర్లు ఈయన ఫోన్లో నోట్ చేసుకుని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి వదిలేయకుండా వాళ్ళ గురించి వాళ్ళ పక్కనున్న వాళ్ళకి చెప్పి దాన్ని చూడండి, దాన్ని పరిష్కరించండి, మనల్ని నమ్ముకుని ఉన్నాళ్ళు, మనం వదిలేయకూడదు, మనమే నిలబడాలి అనేటువంటి ఒక లీడర్ నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసినట్లయితే మళ్ళీ మన కోసం నిలబడేటువంటి నాయకులు, మన కోసం నిలబడేటువంటి లీడర్లని, మన కోసం అంటే మనసున్న రాజు నిజంగా కొడాలి నాని అన్న అయితే మాత్రం సో ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడేటువంటి వ్యక్తి. జగనన్న కూడా తను నమ్ముకున్న ప్రజల్ని వదిలేయకుండా వాళ్ళ కోసం నిరంతరం ఎంతమంది అడ్డొస్తున్నా, ఎంతమంది ఎదురొస్తున్నా ఎదురెళ్ళి పోరాడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు మనం నిలబడాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమిరా బిడ్డ ఇదేనా రావుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం, పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.